పడుతూ ఉంటారు. 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలు ఫోన్లు చేసినా ఎత్తేవారు కాదు, కనీసం కాల్ బ్యాక్ కూడా చేసేవారు కాదు. అలాంటి అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది. రాష్ట్రంలో అధికారం మారే అవకాశం ఉందని పసిగట్టారు. మెల్లగా ప్రతిపక్షంలోని కీలక నేతలతో టచ్లోకి వెళ్తున్నారు. విపక్ష నేతలు మాత్రం వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ కీలక అధికారులు ఎవరో తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ. ఈ 5 ఏళ్లు అధికార వైసీపీతో అంటగాగిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి టీడీపీకి అనుకూలంగా మారిందని జాతీయ రాష్ట్ర స్థాయి సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే టాక్ నడుస్తోంది. కింది స్థాయి సిబ్బంది కూడా అదే విషయం చెబుతున్నారు. దీంతో అధికారులకు తత్వం బోధపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొందేందుకు పలువురు అధికారులు ప్రయత్నించారు. ఆయన దగ్గరకు వెళ్లి చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులపై ఉన్నవి లేనివి చెప్పేవారు. వేల కోట్ల అవినీతి జరిగిందని నూరిపోసేవారు. రాజధానిలో అక్రమాలకు అంతే లేదని జగన్ చెవిన వేసేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిరాని టక్ చేసి కోటు వేసుకుని చంద్రబాబుకు తీయటి మాటలు చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి జగన్ దగ్గర కూడా అలాంటి విషయాలని ప్రస్తావించి సీఎం కోటరీలో చేరిపోయారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు అనుచరులు బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ కు చెప్పి ఆయనకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన అధికారులు లేకపోలేదు. అలాంటి కొందరు ఆఫీసర్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరిపోయారు. ఏ ఎండకా గొడుగు పట్టడం కొందరు అధికారులకు అలవాటు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారితో అంటగాగే మరో అధికారి కూడా చంద్రబాబు మంత్రివర్గ సహచరులు అవినీతికి పాల్పడ్డారని సీఎం జగన్ కు చెప్పారట. తెలుగుదేశం పాలకులపై ఆరోపణలు చేసిన వారిని అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి అలాంటి వారిని నెత్తిన పెట్టుకున్నారనే టాక్ ఉంది. అలా వ్యవహరించిన వారిలో దాదాపుగా 30 వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అన్ని కీలక స్థాయిల్లో వారే ఉన్నారు. అలాంటి కొంతమందిని నమ్మని జగన్ ఇతర రాష్ట్రాల్లో వేరే సర్వీసుల్లో ఉన్న వారిని కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి తెప్పించుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయమని భావిస్తున్న కొందరు అధికారులు సర్వీసులో తమకు కేటాయించిన రాష్ట్రాల కేడర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు మాత్రం టీడీపీలోని కొందరు కీలక నేతలతో టచ్లోకి వెళుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ను ముందుగానే కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో అంటగాగిన అధికారుల విషయంలో లోకేష్ తన వైఖరి కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వారు అసలు తన దగ్గరకు రావద్దని తెగేసి చెబుతున్నారు. ఇటీవల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సైకిల్ పార్టీ కీలక నేత దగ్గరకు రాయబారం పంపారు. మనం ఒకటంటూ కుల ఫార్ములాను కూడా ఆయన ప్రస్తావించారట. తమరు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో వెలగబెట్టిన ఘనకార్యం చాలని ఆయన పంపేశారనే ప్రచారం జరుగుతోంది. తాము హైదరాబాద్ లో కలుస్తామని కొందరు అపాయింట్మెంట్ అడిగితే లోకేష్ నో చెప్పేశారట. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికీ బరితెగించి వ్యవహరిస్తున్న ఒకరిద్దరు అధికారులు తాము త్వరలో రిటైర్ అవుతామని చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇండియాలోనే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్తారు చూస్తామని ఆ అధికారులకు కొందరు టీడీపీ నేతలు స్మార్ట్ గా చెప్పినట్టు సమాచారం. తెలుగుదేశం కీలక నేతల నుంచి వస్తున్న ఇలాంటి రియాక్షన్లతో వైసీపీ పాలకులతో అంటగాగిన అధికారులు దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారని వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పిందే శాసనంగా భావించిన అధికారులను సైకిల్ పార్టీ గుర్తించింది. టీడీపీకి చేరువయ్యేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలకు అధినేతలు నో చెప్పడంతో డైలమాలో పడ్డారు. డిప్యుటేషన్ పై కేంద్రానికి వెళ్లేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారట. కానీ అది సాధ్యం కాదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని కొందరు అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.